ముళ్ళు పడలేదనే కానీ మీ కోడలని నిశ్చయం అయింది కదా. సరే వదిని గారు, అలాగే చేద్దాం. మీరిలా అంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు నాకే ముందు ఏయ్, రాధాకృష్ణ, అమ్మా ఏం చేస్తున్నావు? కారపూస తింటానమ్మా. కారపూస వడ శనగపప్పు అరటిపళ్ళు తింటున్నానమ్మా. గన్నేరు పప్పు తినకపోయావా? వేడ వదిలిపోయేది. అమ్మా సిగ్గు లేకుండా కారపూస తింటున్నానంటున్నావు. నేను చెప్పిందేమిటి, నువ్వు చేసేదేమిటి? మీ అన్న వదిన వాళ్ళు వచ్చారా? లేదమ్మా, ఇంకా రాలా. ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియట్లేదమ్మా. మీరేమన్నా తెలుసుకున్నారమ్మా? నేను తెలుసుకుంటే నీకెందుకు ఫోన్ చేస్తాను? వెంటనే వాకప్ చేసి నాకు చెప్పు. వాకిలికి కుక్క కాపలా పెట్టి వెళ్ళారమ్మా. నేను కదలటానికి ఇల్లే. రాగానే ఇసం చెప్తా. సరే సరే, ఏదో ఒకటేడు. అలాగేనమ్మా, నమస్కారం. ఎక్కడికి వెళ్ళి ఉంటారు? నాకు తెలియకూడదని అంతా రహస్యంగానే చేస్తున్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకాసేపటికైనా తెలీదా? అప్పుడు నేనేంటో వాళ్ళకి తెలిసి వచ్చేలా చేస్తాను. ఆగండి, అందరూ ఇక్కడే ఉండండి, హారతి తీసుకొస్తాను. బ్యాగ్ ఎవరా? సీత, కుడికాలు ముందు పెట్టి లోపలికి పదమ్మా. పదవే. రండి. పదమ్మా. రండమ్మా, కుడికాలు ముందు పెట్టి లోపలికి రండి.
రామ్మా సీత రా. దేవుడి దగ్గర దీపం వెలిగించమ్మా. దండం పెట్టుకోరా. సీత అక్కడ కూర్చుందాం పదమ్మా. పదరా. రామ్మా. తీసుకెళ్ళు. నువ్వు మాట్లాడుతూ ఉండి నేను ఇప్పుడే వస్తాను. సీత ఈ చీర కట్టుకుని రామ్మా. అంత ప్రేమగా తొలిసారిగా అత్తయ్యగారు చీర పెడుతుంటే అలా చూస్తావేంటి సీత? వెళ్ళి కట్టుకురా. వెళ్ళమ్మా. వెళ్ళమ్మా సీత. తీసుకో అమ్మా. సీత నీకేం గుర్తొచ్చిందో, నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు అర్థమైంది. పిఠాపురం మంగమ్మ గారు నీకిలాగే తొలిసారి చీర పెట్టిన విషయం గుర్తొచ్చింది, అంతేగా? దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉందమ్మా. అందులో ఖరీదు కనిపిస్తుంది, పట్టుదారం జరి అంచు మెరుస్తుంది. కానీ ఇందులో కలిమిలేములా కలనేత కనిపిస్తుంది. మెరుపులుండవమ్మా, మమతానురాగాలే ఉంటాయి. అది పెత్తనం చలాయించేది, ఇది ప్రేమను పంచేది. ఆ చీర ఇచ్చిన వాళ్లలో దర్పం, అహంకారం ఉంది. కానీ ఇది అందించిన వాళ్ళకి నీ మీద ప్రేమాభిమానాలే ఉన్నాయి. అది స్థాయి చాటేది, ఇది అందరూ సమానమనే సందేశాన్నిచ్చేది. అందులో గొప్పతనం అడ్డుంటుంది, ఇది గుండెలకు హత్తుకునే గుణం దాచుకుంది. వెళ్ళమ్మా, వెళ్ళి కట్టుకునిరా. వెళ్ళి కట్టుకునిరా అమ్మా. సీత వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళమ్మా.
సీత రామ్మా. సీత, బంగారు బొమ్మలా ఉన్నావమ్మా. వదిన గారు, ఒక్క 2 నిమిషాలు. పర్వాలేదండి, మీ సంతోషం కోరుకునేవాళ్ళం. సీత, ఇలా రామ్మా, కాస్త పాయసం చేద్దువు గాని. వదిన గారు, అది వంట బాగా చేస్తుంది. అలాగా, రామ్మా. రామ్మా. అమ్మా, ముందు అబ్బాయి నోరు తీపి చేయవే. ఇవ్వమ్మా. ఆంటీ, దయచేసి సీతగారిని ఇబ్బంది పెట్టకండి. బలవంతంగా ఇష్టం కాని పని, చేయలేని పని చేయించే ప్రయత్నం చేయకండి. ఇలా ఇవ్వండి, నేనే తీసుకుంటాను. బలవంతంగా ఇష్టం కాని పని, చేయలేని పని చేయించే ప్రయత్నం చేయకండి. ఇలా ఇవ్వండి, నేనే తీసుకుంటాను. అదేంటి రఘురాం, ఇంకా సీతగారంటావు? నా అభిమానంలో మార్పు లేదు, గౌరవం తగ్గలేదు. వారిని అలాగే పిలుస్తాను, ఆ స్థాయిలోనే ఉంటారు. ఆహా, ఇంప్రెస్ చేసే ప్రయత్నంలో ఏ మార్పు లేదు. ఆడిన నాటకం, అన్న మాటలు నేను ఈ జన్మకి మర్చిపోను. నేనైతే అబద్ధం ఆడడం లేదు. పాయసం సూపర్గా ఉంది. ఆడవాళ్ళ అందాలు పొగడ్డం, వంటలు మెచ్చుకోవడం చీప్ ట్రిక్. నీ పొగడ్తలు నా మనసుని మార్చలేవు రఘురాం. అది ఏం చేసినా అద్భుతంగానే ఉంటుంది. నిజంగా పాయసం మాత్రం సూపర్గా ఉంది. నేను అబద్ధం ఆడడం లేదని ముందే చెప్పాను కదండి. మనసులో ఏదీ దాచుకోకుండా మాట్లాడటం వాడికి అలవాటు. అదే వాణ్ణి కొంతమందికి చెడ్డవాడు అనిపించేలా చేసింది. అపార్థాలు తొలగిపోవటానికి కాలం కలిసి రావాలి. మంచి అభిప్రాయం ఏర్పడితే చెడు అనిపించరు, చెడ్డ అభిప్రాయం కలిగితే త్వరగా మంచి అనిపించుకోలేరు. అమ్మా, బయలుదేరుతామా? తనకి కొత్త కొత్తగా ఉంది, పైగా గతంలో పరిచయాలే కదా. కానీ ఇప్పుడు బంధుత్వం, అది కొత్త చుట్టరికం.
తను మొహమాట పడుతున్నట్టుంది. అక్షింతలు పడితేనే కాని తన అనే ఆరాటం కలగదు ఏ ఆడపిల్లకైనా. కరెక్టేనేమో. నేనలా అనుకునే అవకాశం లేనే లేదు. సరే అన్నది కేవలం అమ్మా నాన్నల సంతోషం కోసమే. అక్షింతలు పడితేనే కాని తన అనే ఆరాటం కలగదు ఏ ఆడపిల్లకైనా. కరెక్టేనేమో. నేనలా అనుకునే అవకాశం లేనే లేదు. సరే అన్నది కేవలం అమ్మా నాన్నల సంతోషం కోసమే. ఇక వెళ్ళొస్తాం వదిన గారు. మంచిదండి. వెళ్ళొస్తాం బాబు. వస్తాం బాబు. వస్తాం అత్తయ్య గారు. రా. శకుంతల, తెల్లారుజామునెళ్ళి ఇప్పుడు వస్తున్నారు. ఎక్కడికి వెళ్ళారే? కనీసం ఇప్పుడన్నా చెప్తారా? సావిత్రక్క, సావిత్రక్క, మీ చీరలు నగలు ఆ పసుపు కుంకుమలు అబ్బబ్బబ్బా, ఏదో శుభకార్యానికి వెళ్ళొచ్చంటే కనిపిస్తున్నారు. హ? సావిత్రక్క మొహంలో ఆ కళ ఎన్నడూ లేనంత ఆనందం. అబ్బాబాబ్బా, ఇంతకీ ఏం విశేషం అక్క? ఏ విశేషం అయితే నీకెందుకే? మాకన్నా ముందే గుమ్మల్లోకొచ్చి నీ ప్రశ్నలేంటి? నా మొహం మునిపట్లాగానే ఉంది కానీ నువ్వు మొహం ముట్టుముట్లాడించుకో. వెళ్ళో. సావిత్రక్క, నువ్వు ఎంత దాచినా సీత చేతుకున్న కొత్త ఉంగరం అసలు సంగతి బయట పెడుతూనే ఉంది. అది చూస్తే ప్రధాన పుంగరంలా ఉంది. అది చూసే ఉండబట్టలేక అడిగాను. కొత్త ఉంగరం కదా, చాలా బాగుంది, దర్జాగా దగదగలాడుతుంది. నువ్వు చేయించింది కాదని దాని సైజ్ చూస్తే తెలిసిపోతుంది. ఏంటక్క, సీతకి ఏదైనా సంబంధం ఖాయం చేసుకుని వచ్చారా? అవును, అయితే ఏంటి? అంత ఖరీదైన ఉంగరం పెట్టారంటే ఏదో దిట్టమైన సంబంధమే అయ్యుంటుంది. ఎంత కట్నం అడిగారు? ఎంత బంగారం పెడతా అన్నారు? అబ్బాయి బాగుంటాడా? ఏం చేస్తుంటాడు? మరి కట్న కానుకలు అడిగితే నువ్వెక్కడి నుంచి తెచ్చిస్తావు? అవసరమా? ఆ వివరాలన్నీ నీకు అవసరమా? ఎందుకే సీత అంత కసుబుసులాడతావు? ఏమక్క, నిశ్చితార్థం ఏమైనా చేసుకొచ్చావా? అవును, చేసుకొచ్చాను.